స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈరోజు మార్కెట్ కాస్త కోలుకుంది. నిఫ్టీ 215 పాయింట్లు పెరిగి 21,453 క్లోజ్ అయితే బ్యాంక్ నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 45,082 క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 43 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే కేవలం 7 స్టాక్స్ మాత్రమే నష్టాల్లో క్లోజ్ అయింది. ఇక టాప్ గెయినర్స్ గా హిందాల్కో, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్సిఎల్ టెక్నాలజీ ఉంటే టాప్ లూజర్స్ గా ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, హీరో మోటోకార్ప్స్ ఉన్నాయి. ఇక స్టాక్స్ విషయానికి వస్తే సోనీ ఈ రెండు మెల్జ్ అవబోతున్నాయని చెప్పి ఎప్పటి నుంచో ఉన్న న్యూస్. ఈ మధ్యలో ఈ రెండు కంపెనీల మేనేజ్మెంట్ కి డిస్ప్యూట్ రావటం, దానికి సంబంధించి కోర్టులో రెండు కంపెనీల మేనేజ్మెంట్ కోర్టుని అప్రోచ్ అవటం, ఇదంతా గత కొద్ది కాలంగా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు అందరూ. అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈ ఒప్పందం మాకు వద్దు అని రద్దు చేసుకుంది సోనీ. అంతేకాకుండా ఈ టెర్మినేషన్ ఫీ కింద $90 మిలియన్ పే చేయాలని డిమాండ్ చేస్తుంది సోనీ. దీంతో ఒక్కసారిగా జీ ఎంటర్టైన్మెంట్ షేర్లు ఘోరంగా నిన్న పడిపోవడం జరిగింది. అసలు ఈ సంవత్సరం మనకి జనవరి నుంచి కూడా ఈ మెల్జీ అవుద్దో లేదో అని డౌట్ఫుల్ గా ఉన్నప్పటి నుంచి కూడా స్టాక్ పడుతూనే ఉంది. నిన్న ఏకంగా 30% పడిపోవడంతో ఈ జీ ఎంటర్టైన్మెంట్ యొక్క కంపెనీ క్యాపిటలైజేషన్ 5,000 కోట్లు ఆవిరైపోయింది. మరి ఈ 5,000 కోట్లు సంపద ఎవరి సంపద చూసినట్టయితే ఇక జనరల్ పబ్లిక్ ది అండ్ మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ కొన్న వాటాలు ఎక్కువగా ఉండటం, వాళ్ళకు కూడా ఈ నష్టం భారీగానే జరిగింది. ప్రధానంగా మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, నిప్పన్ ఇండియా, హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్, ఇంకా కొన్ని మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు దీంట్లో వాటాలు కలిగి ఉన్నారు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ యొక్క వాటా 32.5% గా ఉంది. అంటే ఇప్పుడు 5,000 కోట్లు ఇంచుమించు మనకి ఒక 1,500 కోట్లు ఓన్లీ వాళ్ళకే నష్టం జరిగింది. అయితే ఈ రోజు కాస్త షేర్ కోలుకుంది. 6% పెరిగి $166 ట్రేడ్ అవుతుంది జీ ఎంటర్టైన్మెంట్. ఇక ఫార్మా కంపెనీ లుపిన్ విషయానికి వస్తే ఈ కంపెనీ మరో కొత్త టాబ్లెట్ ని తయారు చేసింది. ఈ మధ్య కాలంలో మంచి లైమ్ లైట్ లో ఉంది లుపిన్. చాలా మెడిసిన్స్ కి వాళ్ళు US FDA అప్రూవల్ పొందుతున్నారు. ఇప్పుడు మరొక టాబ్లెట్ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ వల్ల బ్లడ్ క్లాటింగ్ తగ్గించడానికి అలాంటి బ్లడ్ క్లాట్స్ ఏర్పడకుండా తగ్గించే విధంగా ఉపయోగపడే టాబ్లెట్స్ రెవరోక్సాబిన్ అనే టాబ్లెట్స్ కి US FDA టెంటేటివ్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం $1,450 ట్రేడ్ అవుతుంది లుపిన్. సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్ ఈ కంపెనీ ఆటోమోటివ్ ఇండస్ట్రీ. ఈ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ లో రెవెన్యూ 15.8% పెరగడం జరిగింది. అలాగే నెట్ ప్రాఫిట్ 6.1% ఇయర్ ఆన్ ఇయర్ పెరగడం జరిగింది. అయితే కంపెనీ సంబంధించి మరొక పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఎబిటా మార్జిన్స్ కంపెనీకి పెరిగినాయి. గతంలో 26.1% మార్జిన్స్ ఉంటే ఇప్పుడు 29.7% కి మార్జిన్స్ పెరిగినాయి. ఇది ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు సోనా BLW కి. ప్రస్తుతం $586 ట్రేడ్ అవుతుంది సోనా BLW ప్రెసిషన్ ఫోర్జింగ్స్. ఎక్సైడ్ ఇండస్ట్రీస్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ లో దిగ్గజంగా చెప్పుకునే ఈ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ Q3 రిజల్ట్స్ లో రెవెన్యూ లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్ లో 3,400 కోట్లు ఉంటే ప్రస్తుతం 3,840 కోట్లుగా ప్రకటించింది. అలాగే నెట్ ప్రాఫిట్ గతంలో 220 కోట్లు ఉంటే ఇప్పుడు 240 కోట్లని ప్రకటించింది. ఇక అంతేకాకుండా కంపెనీ సంబంధించిన మరొక అప్డేట్ ఏంటంటే లిథియం అయాన్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్టు కొత్తగా ప్రారంభించింది. ఇది అయితే ఇది అనుకున్న సమయానికి టైం లైన్ ప్రకారమే వర్క్ జరుగుతుంది అనేది ఒక అప్డేషన్ చేసింది కంపెనీ. అయితే ఈ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అనేది దాని యొక్క అనుబంధ సంస్థ ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్ లో 730 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసింది. గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్ తో కలిపి ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ యాడ్ చేసుకుంటే 1,820 కోట్లకు చేరుకుంది ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్ లో మొత్తం పెట్టుబడి. ప్రస్తుతం $315 ట్రేడ్ అవుతుంది ఎక్సైడ్ ఇండస్ట్రీస్. ద సండూర్ మాంగనీస్ అండ్ ఐరన్ ఓర్ ఇది మైనింగ్ కంపెనీ. మాంగనీస్ ఐరన్ ఓర్ వెలికి తీసే కంపెనీ. గత 6 నెలల్లో 93% లాభాన్ని పెట్టుబడిదారులకి పంచిపెట్టిన ఈ కంపెనీ ఏకంగా ఇప్పుడు బంపర్ బోనస్ని ప్రకటించిందండి. ఒక షేరు ఉన్న ఇన్వెస్టర్స్ కి 5 షేర్లు బోనస్ గా ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించింది. దీనికి రికార్డు తేదీ February 2, 2024 గా ప్రకటించింది. అంటే ఈ సండూర్ మాంగనీస్ అండ్ ఐరన్ ఓర్ లిమిటెడ్ ఈ కంపెనీలో ఒక్క షేరు ఉన్న వాళ్ళకి February 2వ తేదీ కల్లా వాళ్ళ డిమాట్ అకౌంట్ లో షేర్ గనక ఉంటే 5 షేర్లు బోనస్ గా రాబోతున్నాయి. అలా ఎన్ని షేర్లు ఉంటే ఒక్కొక్క షేర్ కి 5 షేర్లు చొప్పున బోనస్ షేర్లు రాబోతున్నాయి. ప్రస్తుతం $10 ఫేస్ వాల్యూగా ఉంది కంపెనీ యొక్క షేర్. ప్రస్తుతం $3,115 ట్రేడ్ అవుతుంది సండూర్ మాంగనీస్ అండ్ ఐరన్ ఓర్ లిమిటెడ్. క్యూపిడ్ లిమిటెడ్
ఈ కంపెనీ ఒక మల్టీ బ్యాగర్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 6 నెలల్లో 500% ప్రాఫిట్ ని ఇన్వెస్టర్లకి పంచింది ఈ కంపెనీ. యాక్చువల్ గా క్యూపిడ్ లిమిటెడ్ అనేది కండోమ్స్ తయారు చేసే కంపెనీ. అంతేకాకుండా ఈ డయాగ్నోస్టిక్ కిట్లు కూడా తయారు చేస్తుంది క్యూపిడ్ లిమిటెడ్. అంటే ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్, కోవిడ్ టెస్ట్ కిట్లు, హెచ్ఐవి టెస్టింగ్, ఇక డెంగ్యూ, మలేరియా ఇవన్నీ టెస్టింగ్ కిట్లు కూడా తయారు చేస్తుంది. మెయిన్ దీని యొక్క బిజినెస్ అనేది కండోమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం. దాని ద్వారానే కంపెనీకి అత్యధికంగా లాభాలు పొందుతుంది. సో ఈ కంపెనీ రీసెంట్ గా 6 నెలల్లో 500% లాభాలని పంచిపెట్టడం అంటే షేరు పెరిగింది. ఇప్పుడు ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, ఇన్వెస్టర్లకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, కంపెనీ 1:1 బోనస్ ని ప్రకటించింది. 1:1 అంటే ఒక షేరు ఆల్రెడీ ఉంటే వాళ్ళకి మరో షేర్ ని ఉచితంగా ఇవ్వబోతుంది కంపెనీ. ఇక ప్రస్తుతం ₹10 ఫేస్ వాల్యూ ఉన్న షేర్ ని ఒక్కొక్క రూపాయి చొప్పున 10 షేర్లుగా స్ప్లిట్ చేయబోతుంది. ఇది మరొక న్యూస్. ఇప్పటి వరకు గత 6 నెలలుగా లాభాలు పొందిన ఇన్వెస్టర్లకి మరో బోనంజాగా 1:1 బోనస్ రాబోతుంది. అలాగే స్టాక్ ని స్ప్లిట్ చేయడం వల్ల లిక్విడిటీ పెరిగి మరింతగా స్టాక్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ₹1,810 ఉంది క్యూపిడ్ లిమిటెడ్. కొత్తగా మార్కెట్లోకి ఐపీఓకి వచ్చిన కంపెనీలు, ఈ రోజుతో ఐపీఓ యొక్క ఓపెన్ డేట్ క్లోజ్ అయిపోయిన కంపెనీలు 4 ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ ది కాన్స్టెలెక్ ఇంజనీర్స్ లిమిటెడ్. ఈ కంపెనీ ఆఫర్ చేస్తున్న అమౌంట్ కంటే 319 రెట్లు ఎక్కువగా ఓవర్ సబ్స్క్రైబ్ అవడం జరిగింది. అంటే కంపెనీ ₹1 కోటి కావాలంటే 319 కోట్లు ఇస్తామని చెప్పి జనాలే ఎగబడుతున్నారు. అంత డిమాండ్ ఉంది ఈ కంపెనీకి, కాన్స్టెలెక్ ఇంజనీర్స్ లిమిటెడ్. మరో కంపెనీ యూఫోరియా ఇన్ఫోటెక్ లిమిటెడ్. ఈ కంపెనీకి 350 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవడం జరిగింది. మరో కంపెనీ ఈప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్. ఈ కంపెనీ 16 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవడం జరిగింది. మరో కంపెనీ అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ లిమిటెడ్. ఇదైతే 261 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవడం జరిగింది. ఈ అన్ని కంపెనీలు కూడా మంచి రెస్పాన్స్ వచ్చినాయి. దీంట్లో కాస్త తక్కువగా రెస్పాన్స్ ఉంది ఈప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్. మిగతావన్నీ కూడా 250 రెట్లు, 350 రెట్లు ఆ విధంగానే రెస్పాన్స్ వచ్చినాయి. అయితే ఈ అన్నిటికీ కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఈ జనవరి 25th ఈ అలాట్మెంట్ అనేది కంపెనీ చేయబోతుంది. 29th రిఫండ్ ఇవ్వబోతుంది ఎవరికైతే షేర్ అలాట్ కాలేదు. అలాగే అదే 29th డిమాట్ అకౌంట్ లో కూడా రాబోతున్నాయి ఈ షేర్లు. ఇక జనవరి 30వ తేదీన లిస్టింగ్ కాబోతున్నాయి ఈ 4 షేర్లు. అయితే ఈ కాన్స్టెలెక్ ఇంజనీర్స్ లిమిటెడ్ అనేది ఎన్ఎస్సీలో లిస్ట్ అవుద్ది. యూఫోరియా ఇన్ఫోటెక్ లిమిటెడ్ అనేది బిఎస్సీలో లిస్ట్ అవుద్ది. ఈప్యాక్ డ్యూరబుల్ లిమిటెడ్ అనేది ఎన్ఎస్సీ బిఎస్సీలో కూడా లిస్ట్ అవుద్ది. అడిక్టివ్ లెర్నింగ్ టెక్నాలజీ లిమిటెడ్ ఈ కంపెనీ ఎన్ఎస్సీలో లిస్ట్ కాబోతుంది. ఇక ఐపీఓకి వచ్చి ఐపీఓ ఓపెన్ డేట్ రేపటితో కంప్లీట్ అవబోతున్న కంపెనీలు 2 ఉన్నాయి. ఒకటి నోవా అగ్రిటెక్ లిమిటెడ్, మరోది బ్రిస్క్ టెక్నోవిజన్ లిమిటెడ్. ఈ 2 కంపెనీలు రేపటితో ఐపీఓ ఎండ్ కానుంది. ఇక 25th నుంచి అంటే రేపటి నుంచి కొత్తగా ఐపీఓలు ఓపెన్ కాబోతున్నాయి. అవేంటంటే డాక్ మోడ్ హెల్త్ టెక్నాలజీస్ లిమిటెడ్ అదొక కంపెనీ, ఫోన్ బాక్స్ రిటైల్ లిమిటెడ్ ఇదొక కంపెనీ. ఇక ఆఫ్లైన్ ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చే కంపెనీ డాక్ మోడ్ హెల్త్ టెక్నాలజీస్ లిమిటెడ్ అయితే, ఇక మొబైల్ ఫోన్స్ ని రకరకాల బ్రాండ్స్ ఫోన్స్ ని మార్కెటింగ్ చేస్తున్న కంపెనీ ఈ ఫోన్ బాక్స్ రిటైల్ లిమిటెడ్. ఇది ఫోన్ బుక్ అండ్ ఫోన్ బాక్స్ ఈ 2 బ్రాండ్ పేర్ల మీద మార్కెటింగ్ చేస్తుంది ఫోన్ బాక్స్ రిటైల్ లిమిటెడ్. మరో కంపెనీ డెలాప్లెక్స్ లిమిటెడ్. ఇది డేటా సెంటర్ క్లౌడ్ టెక్నాలజీ ఈ ఫీల్డ్ లో ఉంది డెలాప్లెక్స్ లిమిటెడ్. ఇవన్నీ కూడా 25th రేపటి నుంచి ఓపెన్ కాబోతున్నాయి ఐపీఓ. ఇక మరో కంపెనీ లారస్ ల్యాబ్స్ గురించి చెప్పుకోవాలి. Q3 రిజల్ట్స్ రావడం జరిగింది. గతంలో ఈ లారస్ ల్యాబ్స్ ఎప్పుడు కూడా ప్రతి నెల గురువారం పూట రిజల్ట్స్ ఇవ్వడం జరిగేది. దాన్ని ఎందుకు చేంజ్ చేశారో వీళ్ళు చేంజ్ చేసిన కాడి నుంచో, అంటే కోర్స్ అదే అని కాదు, బట్ చేంజ్ చేసిన కాడి నుంచి కూడా నెగిటివ్ గా రిజల్ట్స్ రావటాలు, షేర్లు పడిపోవటాలు జరుగుతుంది. మరి రేపు రిజల్ట్స్ వస్తాయి అనుకున్నాం, ఈ రోజే రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. అయితే రిజల్ట్స్ అనేది ఇన్వెస్టర్లకి నిరుత్సాహపరిచే విధంగానే ఉన్నాయని చెప్పుకోవాలి. రెవెన్యూ లాస్ట్ Q3లో 1540 కోట్లు ఉంటే ప్రస్తుతం 1200 కోట్లు ప్రకటించింది. ఇక నెట్ ప్రాఫిట్ 203 కోట్లు ఉంటే ప్రస్తుతం 23 కోట్ల 10 లక్షలు మాత్రమే ప్రకటించింది. మార్కెట్ లో ఎస్టిమేషన్స్ మాత్రం 108 కోట్లు ఉన్నాయి. ఎస్టిమేషన్స్ కంటే తక్కువ లాభాలు రావడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే అసలు కంపెనీకి మార్జిన్స్ కూడా తగ్గినాయి. ఇది ఒక మేజర్ గా మనం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఒక క్వార్టర్ లో ఇన్కమ్ గానీ ప్రాఫిట్ గానీ తగ్గొచ్చు పెరగొచ్చు, బట్ కంపెనీ యొక్క కోర్ బిజినెస్ మార్జిన్ అనేది తగ్గకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా సరే ఇది ఎబిటా మార్జిన్ కూడా తగ్గింది. గతంలో 26.15% ఉంటే ఇప్పుడు 15.18% కి తగ్గింది. ఇది ఒకటి ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం ₹395 దగ్గర ట్రేడ్ అవుతుంది లారస్ ల్యాబ్స్.
యూకో బ్యాంక్. ఈ బ్యాంకు థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ లో నెట్ ప్రాఫిట్ గత సంవత్సరం Q3లో 650 కోట్లు ఉంటే ప్రస్తుతం 500 కోట్లు ప్రకటించింది. అంటే కాస్త నెట్ ప్రాఫిట్ తగ్గింది. ఇక ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది గతంతో పోల్చుకుంటే పెరిగింది. 4627 కోట్లు గతంలో ఉంటే ఇప్పుడు 5500 కోట్లు, కాస్త ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది పెరిగింది. ఇంకొక పాజిటివ్ అంశం ఏంటంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్. బ్యాంకుకు సంబంధించి ఎప్పుడైనా సరే ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేది కీలక అంశం. అంటే మొండి బకాయిలు వస్తాయో లేదో డౌట్ఫుల్ గా ఉన్న లోన్లు. ఇది ఎంత తక్కువగా ఉంటే బ్యాంక్ కి అంత అనుకూల అంశం. అయితే గ్రాస్ అండ్ నెట్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ రెండు కూడా పాజిటివ్ గానే ఉన్నాయి యూకో బ్యాంక్ కి. ప్రస్తుతం 42 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది యూకో బ్యాంక్. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.